జూలై 28 ప్రపంచ హెపటైటిస్ దినోత్సవ సందర్భంగా ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు హాస్పిటల్ నిర్వాహకులు తెలిపారు. బుధవారం కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రముఖ యాంకర్ శ్రీముఖి ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత చెకప్లు నిర్వహించడం అభినందించదగ్గ విషయమని అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. డాక్టర్ కావ్య మాట్లాడుతూ కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో ఒకే జీవితం ఒకే కాలేయం అన్న నినాదంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల కాలేయం దెబ్బతింటుందని, దానివల్ల ఎన్నో సమస్యలు వస్తాయని తెలిపారు. జూలై 28 శుక్రవారం నాడు ఏర్పాటు చేసిన ఉచిత హెల్త్ చెకప్ లో ప్రజలు పాల్గొనాలని కోరారు. తీసుకొని ఎంబీబీఎస్ చేద్దామని పెద్ద పెద్ద డాక్టర్ అయిపోదామని ఎంసెట్ లో ర్యాంక్ రాక మా మమ్మీ వాళ్ళే నాకు ఇంకొక పేడ్ సీట్ పోనీ నీకు ఎంబీబీఎస్ కాకపోయినా నీ ముఖానికి బీడీఎస్ అన్నా చేసుకుని ఒక డెంటిస్ట్ అవ్వు అని అనేసరికి సరే అని చెప్పేసి బీడీఎస్ తీసుకొని ఫస్ట్ ఇయర్ సక్సెస్ఫుల్లీ ఫినిష్ చేసి ఆ డెడ్ బాడీ వచ్చినప్పుడు చూసి బాబోయ్ అలా అనుకొని మళ్ళీ దాని తర్వాత సెకండ్ ఇయర్ లో సడన్ గా నాకు ఇండస్ట్రీ నుంచి వర్క్ ఆఫర్ రావడం జరిగింది. అప్పుడే నేను జూలై మూవీ అల్లు అర్జున్ గారితో సిస్టర్ గా చేసే ఆఫర్ వచ్చింది. సో అలా చేసుకున్నప్పుడు సెకండ్ ఇయర్ అఫ్ కోర్స్ కాలేజ్ ఎగ్గొట్టాను. పర్సెంటేజ్ లేదు, అటెండెన్స్ పర్సెంటేజ్ లేదు, గెట్ అవుట్ ఫ్రమ్ మై కాలేజ్ అని అన్నాడు ప్రిన్సిపల్ గారు. సరే సార్ అన్నాను. ఇంకా హ్యాపీలీ ఐ గాట్ సెటిల్డ్ హియర్. బట్ మీ అందరినీ చూస్తుంటే ఒకవేళ నేను ఇండస్ట్రీకి రాకపోయి ఉంటే ఇప్పుడు మేబీ మీ అందరి మధ్యలో కూర్చొని ఉండేదాన్నేమో అని అనిపిస్తుంది. అక్కడికి మాట్లాడచ్చు, బట్ ఇక్కడ కూర్చొని మీ అందరినీ చూస్తూ మాట్లాడాలి అని అనిపించింది. బాగున్నారు అందరూ? కొంచెం సీరియస్ గా మెడికల్ టర్మినాలజీ ఇవన్నీ మాట్లాడితే చాలు బీటీఎస్ వేరేదో ఇవన్నీ చెప్తే బాగాలేదు అని అంటారు. బట్ నేను ఇక్కడికి వచ్చి కావ్య గారితో నిన్నటి నుంచి ఒక స్టూడెంట్ లాగా నేను వాట్సాప్ లో అని ప్లీజ్ నాకు ఐ వాంట్ టు నో ది సబ్జెక్ట్, నేను వచ్చి ఐ డోంట్ వాంట్ టేక్ ఫుల్ అవుట్ ఆఫ్ మై సెల్ఫ్, ఐ వాంట్ టు టాక్ వ్యాలిడ్ పాయింట్స్. నాకు చెప్పండి, వాట్ ఈస్ దిస్ వరల్డ్ హెపటైటిస్ డే ఎల్లుండి జరుగుతుంది, ఈ రోజు ఎందుకు ఈవెంట్ చేస్తున్నారు, వై దిస్ అవేర్నెస్? ఇంతకు ముందు ఎప్పుడైనా హైదరాబాద్ లో చేశారా లేదా అన్ని కనుక్కున్న తర్వాత ద వే షీ గైడెడ్ మీ, ద వే షీ టోల్డ్ మీ. ఇంతకు ముందు కూడా అంటే ఇప్పుడు జస్ట్ a few minutes ago also we were talking. నాకు ఒక బ్యూటిఫుల్ ఇనిషియేటివ్ బై కామినేని హాస్పిటల్స్. ఫస్ట్లీ ఐ థింక్ కామినేని డిజర్వ్స్ a big round of applause. And especially inspiring women like her. ఇలాంటి ఒక కాజ్, అసలు హెపటైటిస్ అనే పదం కూడా చాలా మందికి తెలుసో తెలీదో నాకు తెలియదు. హెపటైటిస్ అనే వైరస్ ఉంటుంది, అందులో 4 రకాలు ఉంటాయి, ABCE. లివర్ డ్యామేజ్, లివర్ కి సంబంధించిన ఏ రోగం వచ్చినా కానీ ఇక్కడ తాగబోతోడు అని అంటారు, బాగా తాగేస్తున్నాడు అందుకని. బట్ అది దట్ ఈస్ నాట్ ది ఓన్లీ రీజన్, దేర్ ఆర్ మెనీ రీజన్స్ బిహైండ్ ఇట్ అని నేను తెలుసుకున్న తర్వాత. అండ్ ఎస్పెషలీ ద రీజన్ ఐ కేమ్ అప్ టుడే హియర్ ఇస్, నాకు తెలిసిన క్లోజ్ సర్కిల్లోనే కొంతమంది ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ విత్ హర్ గైడెన్స్, విత్ హర్ ఇన్ఫర్మేషన్, విత్ హర్ ట్రీట్మెంట్ వాళ్ళు ఈరోజు హ్యాపీగా సక్సెస్ఫుల్లీ గడుపుతున్నారు. సో నేను ఎందుకో మీరు యూ హావ్ గివెన్ లాట్ ఆఫ్ లవ్ టు మీ ఇన్ రిటర్న్, ఏదైనా ఇవ్వాలి, సమ్ సార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. యాంకర్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనే ట్యాగ్ పడిపోయిన తర్వాత నేను చెప్తే సడన్ గా కొంచెం ఇప్పుడు అజయ్ సార్ చెప్పినప్పుడు వీళ్ళు చెప్పినప్పుడు మాట్లాడుకున్నారు, నేను చెప్తున్నప్పుడు కొంచెం వింటున్నారు. కాబట్టి అది ఆ ప్లేస్ లో దేవుడు నాకు పెట్టినప్పుడు మేబీ ఈ వర్డ్ పాస్ చేస్తే బెటర్ అని అనిపించింది. మీకు నాకు తోచినంత నేను ఐఎమ్ గోయింగ్ టు ప్రమోట్ ఇట్ త్రూ మై సోషల్ మీడియా పేజెస్. మీకు తెలిసినంత వరకు మీ సర్కిల్లో. సో రేపు అంటే ఎల్లుండి జరగబోతుంది వరల్డ్ హెపటైటిస్ డే రోజు ఈ స్క్రీనింగ్ రండి. స్క్రీనింగ్ అంటే కూడా నేను ఏంటో పెద్దవాళ్ళని మెషిన్ లో పెట్టేసి ఏమేమో చేసేస్తానని అనుకున్నాను. ఇట్స్ జస్ట్ బ్రిక్ అని నాకు తెలిసిన తర్వాత ఇంత చిన్న హార్డ్లీ ఒక మేబీ 2 or 3 minutes ఆఫ్ యువర్ టైం, యూ జస్ట్ కమ్ అండ్ గెట్ యువర్ స్క్రీనింగ్ డన్ అండ్ యూ జస్ట్ నో అంటే తెలుసు.